యూఎస్కి మూవ్ అయిన 3 ఇయర్స్ నుంచి బర్త్డేస్ అంటే నేను క్రిష్ కొన్ని వీడియో కాల్స్ క్యాజువల్గా ఒక డిన్నర్ ఒక కేక్ అకేషన్ పెద్దదైనా సరే ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈరోజు ప్లేట్లో ఉన్న ఫుడ్ కంటే టేబుల్ చుట్టూ ఉన్న మనుషుల వల్ల ఈ రోజు చాలా స్పెషల్ అనిపించింది. ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ క్యూరియాసిటీతో థాయ్ ట్రై చేశాను. మధ్యలో ఇటాలియన్, మెక్సికన్, కొరియన్ అంటూ డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేశాను. కానీ థాయ్ ఫుడ్ కి నా హార్ట్ అండ్ టేస్ట్ బర్డ్స్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేసాయి. మీరు స్పైసీలో ఎస్ పలికే ముందే నేను తినడానికి రెడీ అవుతాను, అంత ఇష్టం నాకు. మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరికి కామన్ ఫేవరెట్ క్యూజిన్ ఇస్ థాయ్. సో అందరం న్యూయార్క్ లో ఈ రెస్టారెంట్ కి వెళ్ళాం. పేరు పలకడం కష్టంగా ఉంది, అది పక్కన పెట్టండి. ఫుడ్ మాత్రం డేంజరస్లీ గుడ్. చికెన్ సాటే, కావ్ టాడ్ స్టార్టర్స్ ఇలా టేబుల్ మీదకి వచ్చాయో లేదో 2 నిమిషాల్లో ఖాళీ అయిపోయి. మెయిన్ కోర్స్ కి ప్యాడ్ థాయ్, స్పైసీ డ్రంకెన్ నూడిల్స్, బేసిల్ ఫ్రైడ్ రైస్. ఈ మూడిట్లో నాకు డ్రంకెన్ నూడిల్స్ ఆర్ మై ఫేవరెట్. లిటరలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరో స్లో మ్యూజిక్ లో హ్యాపీ బర్త్డే మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు. ఫుడ్ స్టఫ్ చేసుకుంటూ బిజీగా ఉంటే ఇలా క్యాండిల్ తో డెజర్ట్ ని సర్వ్ చేశారు. టర్న్స్ అవుట్ మమ్మీ క్వైట్ గా ఒక చిన్న సర్ప్రైజ్ నా కోసం ప్లాన్ చేసింది టు యాడ్ హర్ టచ్. థాయ్ ఎక్స్పెరిమెంట్ తో మొదలయ్యి ఇప్పుడు బర్త్డే థాయ్ రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేసుకోవడం వరకు అన్ని ఒక్కసారిగా అలా క్లిక్ అయ్యాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.